హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకు రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతాయనేది తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. కాన్ఫిడెన్స్ క్వీన్. సో ఈ మూవీ కూడా మనకి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే ఆగస్టు 6వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మూవీ అయితే డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి మైసాబా మూవీ. సో ఈ మూవీ మనకి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ నుంచి ట్రైలర్ కూడా రిలీజ్ అయితే అయింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు సొన్లీ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. ఆగస్టు 7వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి మోతేవారి లవ్ స్టోరీ. సో ఈ మూవీ నుంచి ట్రైలర్ అయితే రీసెంట్గానే రిలీజ్ అయితే అయింది. ట్రైలర్ అయితే చూశాను, చాలా అంటే చాలా బాగుంది. సో ఈ మూవీ మనకి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకైతే ఆగస్టు 8వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. చూసేయండి అరేబియా కడలి మూవీ. సో ఈ మూవీ కూడా మనకి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. ఆగస్టు 8వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మూవీ అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి కానిస్టేబుల్ కనకం మూవీ. సో ఈ మూవీ కూడా మనకి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడమే జరిగింది. ఆగస్టు 14th నుంచి అయితే పక్కాగా అయితే మనకు కానిస్టేబుల్ కనకం మూవీ అయితే డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి హోస్టేజ్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. మనకైతే ఆగస్టు 21st నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ హోస్టేజ్ మూవీ అయితే డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి సారే జహాత్ అచ్చా మూవీ. సో ఈ మూవీ మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఆగస్టు 13th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి కాజల్ గారు లీడ్ రోల్లో యాక్ట్ చేసిన మా మూవీ. సో ఈ మూవీ మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్టు 23 నుంచి అయితే పక్కాగా అయితే మనకు మా మూవీని అయితే ఓటీటీలోకి అయితే డైరెక్ట్గా రిలీజ్ అయితే చేస్తున్నారు. చూసేయండి ద మ్యాన్ దట్ లీడ్స్ టు యూ. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. అఫీషియల్గా రిలీజ్ అయితే ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఆగస్ట్ 20 నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మూవీ అయితే డేట్ ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చూసేయండి ప్లీజ్ మేకర్ మూవీ. సో ఈ మూవీ మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ ఆగస్టు 22 నుంచి అయితే పక్కాగా అయితే మనకు పీస్ మేకర్ మూవీ అయితే డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి కిరణ్ అబ్బవరం గారి రోగా యాక్ట్ చేసిన దిల్రుబా మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే మూవీ మనకి ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ప్రజెంట్ ఈ మూవీ వచ్చిన అప్డేట్ ఏంటిదంటే మనకు ఈ మూవీ అయితే మనకు సడన్గా అయితే ఎప్పుడైనా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావచ్చు. సో ఈ మూవీ వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనకైతే సడన్గా ఎనీ టైం అయితే వాళ్ళైతే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఈ మూవీ అయితే ఉంది. జూనియర్ మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకు తెలుగు యాక్టర్ అయితే శ్రీలా గారి అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ హీరోగా ఇచ్చేది అండ్ ఇంకో హీరోయిన్గా వచ్చేసి మనకైతే తమిళ యాక్టర్స్ అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు రీసెంట్గా థియేటర్ మంచి హిట్ అయితే అయింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ ఆగస్టు 16వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఈ జూనియర్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో పక్కాగా అయితే జూనియర్ మూవీ అయితే మనకు ఆగస్టు 16వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి పవన్ కళ్యాణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన హరిహర వీరమల్లు మూవీ. సో మూవీ మనకి రీసెంట్గానే థియేటర్ మిక్స్డ్ టాక్ అయితే మనకు థియేటర్లో అయితే ఇంకా అయితే కొన్ని చోట్ల అయితే రన్ అయితే అవుతుంది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్టు 22వ తారీఖు నుంచి లేదు పక్కాగా అయితే మనకు ఈ హరిహర వీరమల్లు మూవీని అయితే ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని వాళ్ళే అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ పక్కాగా అయితే మనకు ఆగస్టు 22వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి విజయ్ దేవరకొండ గారి హీరోగా యాక్ట్ చేసిన కింగ్డమ్ మూవీ. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్స్ మనకు ఫస్ట్ డే వచ్చేసి 40 కోట్లు కలెక్ట్ చేసి మనకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో ఇలాగో 1 month అనేది అగ్రిమెంట్ అయితే రాసుకోవడం అయితే జరుపుతారు. సో ఆ మంత్ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఈ మూవీ వచ్చేసి మనకైతే ఆగస్ట్ లాస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. మహా అవతారం నరసింహ మూవీస్. ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. పెద్ద మూవీస్ రిలీజ్ అవుతున్నా కూడా మనకైతే ఈ మూవీకి అయితే ఇంకా కొన్ని థియేటర్స్ అయితే పెంచుతున్నారు. సో మా దగ్గర అయితే ఇవాళ థియేటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో రేపైతే నేనైతే మూవీని చూడడానికి అయితే వెళ్తున్నాను. సో ఈ మూవీ ఎలా ఉందని రేపైతే రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. సో ఈ మూవీ మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 1st మంత్ నుంచి అయితే మనకైతే పక్కాగా అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకి థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఉంది. సో దగ్గర 100 కోట్ల దగ్గర అయితే మనకి ఈ మూవీ అయితే కలెక్ట్ అయితే చేసింది. అందుకే తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఎగరగా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ తీసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్
అయితే వాళ్ళు పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.